ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. గొర్లవానిపాలెంలో స్థల వివాదం, ఇరు వర్గాల నలుగురిపై బైండ్ ఓవర్ కేసు నమోదు. సబ్బవరం. ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని గొర్లవానిపాలెం గ్రామంలో నెలకొన్న స్థల వివాదంపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. గ్రామంలోని సర్వే నంబర్ 342లో గల సుమారు 5.5 సెంట్ల ఇంటి స్థలం విషయంలో గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ఇరు వర్గాలకు చెందిన 4 వ్యక్తులపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేసినట్లు మండల మెజిస్ట్రేట్ బి చిన్ని కృష్ణ మరియు స్థానిక సీఐ జి రామచంద్రరావు మీడియాకు వెల్లడించారు. కేసు వివరాలు. ఈ వివాదంలో ఒక వర్గానికి చెందిన షేక్ సలీమా, షేక్ శ్రీనివాస్ మరియు మరో వర్గానికి చెందిన ఎర్ర మధుకుమార్, గొర్లి కుమారస్వాముల మధ్య భూమి విషయంలో తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు ఇరు వర్గాలను పిలిపించి వారి వద్ద ఉన్న భూ రికార్డులను సమర్పించాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాల మేరకు ఎర్ర మధుకుమార్ మరియు గొర్లి కుమారస్వామి తమ వద్ద ఉన్న భూపత్రాలను అధికారులకు సమర్పించగా వారు ఆ రికార్డులను పరిశీలించారు. అయితే మరో వర్గానికి చెందిన షేక్ సలీమా మరియు షేక్ శ్రీనివాస్ విచారణకు హాజరు కాలేదని అధికారులు తెలిపారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా ఈ బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. లెక్కల అప్పలనాయుడు, కోరాడ శ్రీను, గొర్రెలి అచ్చెమనాయుడు, గొర్రెలి నీలేశ్వరరావు, లాయర్ గారు, బర్ల రమణ, లొగుడు సత్యనారాయణ వీళ్ళందరూ నేను లేక చూసి మరి నా ఇంట్లోకి వచ్చారండి. కొన్ని వీళ్ళిద్దరికి పెద్ద వ్యక్తే బాబ్జీ గారు, ఆయనకు నమస్కారం అండి. ఆయన బాబు ఇలా వస్తున్నాననేసి పార్టీ అధినేత ఎవరితోనైనా నాకు కొబ్బరి పంపిస్తే మీ ఇంటికాడ ఉండండి, మరి నీది తప్ప ఆవిడ తప్ప అనేసి పరిష్కారం కూడా నేను గ్రామ అధ్యక్షుని కాబట్టి మరి చూస్తానని కొబ్బరి పెడితే నేను ఇంటి దగ్గర ఉందినండి. అక్కడి నుంచి వెళ్ళాను. కొన్ని వచ్చిన తర్వాత కుమార్ ఇలా వచ్చామని మాట చెప్పకుండా వీళ్ళందరూ తీసుకొని అధికారులను బెదిరించి భయపెట్టి కరెంటు మీటర్ ఎందుకు మార్చారు, ఇంటి పన్ను ఎందుకు మార్చారు అంటే నా దగ్గర ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని నా ఇంటి పన్ను నేను కొనుక్కున్న తర్వాత 50 లక్షల రూపాయలు ఎట్టి నేను ఇల్లు కొనుక్కున్నానండి. మరి నేను ఎంత డబ్బు వేసుకున్న తర్వాత ఇంటి పేరు కానీ కరెంటు మీటర్ కానీ గ్రామ ఇంటి పన్ను కానీ మరి నా పేరుని మార్చుకోకపోతే ఎవరి పేరుని మార్చుకుంటామండి. అది మా అల్లుడి గారి పేరుని నేను మార్చుకొని ఉన్నానండి. ఆన్లైన్లోనే సబ్మిట్ చేశాను, ఆన్లైన్లోనే నాకు ఇవన్నీ ఇచ్చారండి. మరి బాబ్జీ గారు ఈ ఒక్క విషయం మాకు చెప్పుంటే అక్కడ ఇదేమని కదండి, అక్కడ వచ్చి అధికారులు భయపెట్టి ఎలా మార్చేస్తామంటే ఇప్పుడు బాబ్జీ గారు ఒక సైట్ అమ్ముతారండి. ఎప్పుడో ఒక 5 సంవత్సరాల కిందట అమ్మేశారు. ఈరోజు నాది అని ఆయనే వెళ్తే అది చెల్లుతుంది ఏంటండి, అది చెల్లదు. మరి అది అర్థం చేసుకోకుండా నీ దగ్గర ఏమున్నాయమ్మా అని పరిశీలించి మాకు న్యాయం చేయాలి. కానీ పచ్చిపాతంగా ఎవరో గొర్రెల అచ్చెమనాయుడు గారు పిలిచారని వచ్చి ఆయన దగ్గరుండి ఇదిగో అండి ఇదిగండి ఇదండి అని చెప్పడం అది తప్పుడు నిర్ణయం అండి. కాబట్టి వాస్తవాలు అన్వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే అధికారులు కూడా ఇందులో ఎంటర్ అవ్వాలండి. ఇది రాజకీయ కక్ష కాదు. మా సొంతగా నేను డబ్బెట్టి కొనుక్కొని నేను నా కూతురికి నా అల్లుడికి ఉంటారని నేను ఈ బిల్డింగ్ ఆవిడ పేరును కొన్నానండి. దీనికి ఏది వివరం అనేది తహసీల్దార్ మండల రెవెన్యూ అధికారులు గారు పరిశీలించారు. పరిశీలన జరిగింది, వాస్తవం చెప్పారు. ఆయనే స్వయంగా ఏమో మరి నీకు నోటీసులు జారీ చేస్తే రమ్మంటే రాలేదండి, నేను రాను అనే ఇది చేసిందండి. మరి అంత క్లారిటీగా మండలం మేస్ట్రూట్ చెప్పిన తర్వాత కూడా ఆవిడ రాదంటే మరి అది తప్ప రైట్ అనేది మీడియా మిత్రులు అందరూ అర్థం చేసుకొని ఆలోచించి మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటారు. 2012 రాసింది. ఇవి కూడా షేక్ బాబా కమిషన్ 2014 ఇమీడియట్గా షేక్ బాబా 16 లక్షలు లోన్ తీసుకున్నారు. కొత్త బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకుని ఆయన చనిపోయారు 2020. చనిపోయిన తర్వాత ఈవిడ మళ్ళీ దాన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తుంది. డాక్యుమెంట్ ఉండాలి కదా బాబాకి రిలేషన్స్ అది నాకు పూర్తి లేదు. ఈ ట్రాన్సాక్షన్ బట్టి కొనుగోలుదారు అమ్ముకుందారు అని చెప్తున్నారు. ఏ రిలేషన్స్ బంధువుల లేదా మాట్లాడేది